రైట్ సార్. ఇంకా ఇవన్నీ పాలిటిక్స్ పక్కన పెడితే గురుకులాలకు సంబంధించి ఒక అంశం బాగా కీలకంగా ఉంది. అంటే ఒకవైపు ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, ఒకవైపు పిల్లలు ఆసుపత్రిలో జాయిన్ అవుతా ఉన్నారు. నిన్న మన నిర్మల్లో చూసినాం, గురుకులాలకు వెళ్ళి మొత్తం తీసుకుపోతా ఉన్నారు పేరెంట్స్. అంటే ఇంకా వద్దు మాకు, మీరు ఫుడ్ చక్కగా పెడతలేరు, చదువు చక్కగా చెప్తలేరు అని చెప్పేసి. అయితే ఈ క్రమం లోపల రీసెంట్గా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. గులాబీ కాంట్రాక్టర్లను మీద ఫోకస్ పెట్టారు, వాళ్ళని తీసేస్తున్నారు, ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పేసి ఆ వార్త సారాంశం. అంటే మీరు ఆ గురుకులాల సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఇందులో గులాబీ కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ కాంట్రాక్టర్లు, బీజేపీ కాంట్రాక్టర్లు, ఇట్లా కాంట్రాక్టర్లు ఉంటారా అసలు? నిజానికి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. కాంట్రాక్టర్లను సెలెక్ట్ చేసేది ఎవరు? జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ఉంటుంది. ఓకే. ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు, ఓపెన్ చెప్పాలి. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, ఆయన మీద ఊరికే అబాండాలి. ఆయన ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు, జిల్లా కలెక్టర్ల దగ్గర ఉంటుంది. ఓకే. జిల్లా కలెక్టర్లు వాళ్ళు ఒక్కరు చేయరు ఇది. జిల్లాలో ఉండే ప్రిన్సిపల్ అందరు వస్తారు, రీజనల్ కోఆర్డినేటర్లు అందరు వస్తారు, వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్ రీజనల్ కోఆర్డినేటర్ అందరు కూర్చుంటారు. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, వీళ్ళందరూ ఉంటారు. ఏ గురుకులకు సంబంధించిన అందరు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఒక్కొక్క కాంట్రాక్టర్ను పిలిపించి ఈయన కథ ఏంది, కార్ఖాన ఏంది అంతా చూసి అప్పుడు కానీ కాంట్రాక్ట్లు ఇవ్వరు. గులాబీ కాంట్రాక్ట్లు అంటే కలెక్టర్లు కూడా గులాబీ కలెక్టర్ కావాలి. ఆయన కాంట్రాక్టర్లకు గులాబీ కలరు, కాషాయం కలరు, లేకపోతే తెల్ల కలరు, కాంగ్రెస్ కలర్ ఉంటుంది అనండి. కాంట్రాక్టర్ ఈజ్ అ కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్ట్ కండిషన్స్ ఇస్తావు, నోటిఫికేషన్ ఇస్తావు, దాని ప్రకారం వాడు డబ్బాల అప్లికేషన్ ఇస్తాడు. అంటే వాళ్ళ ప్రధాన ఎలిగేషన్ ఏంటి దీని నుంచి అంటే, ఈ ఫుడ్ పాయిజన్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో గురుకులాలలో, ఈ ఫుడ్ పాయిజన్లు అన్ని ప్రవీణ్ కుమార్ చేయిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయిస్తున్నారు, కాబట్టి ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఫ్రీక్వెన్సీగా అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రధానమైనటువంటి ఆరోపణ. అది వాళ్ళే నిరూపించాలి. ప్రవీణ్ కుమార్ జయిస్తున్నాడు అంటే మరి ప్రవీణ్ కుమార్ మీద కేసు పెట్టాలి. ప్రవీణ్ కుమార్ తీసుకుపోయి ఇక్కడ ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, పిల్లలకు మంచి చదువులు చెప్పి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించిన ప్రవీణ్ కుమార్ వాళ్ళకి విషహారం పెట్టి వాళ్ళని చంపాలని చూస్తాడా అనేది చాలా ప్రధానమైన. అది తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, ఆయన అనకుండా కాంగ్రెస్ నాయకులతో అనిపిస్తున్నారు. ఎవరు మన శ్రీహరి, వాకిటి శ్రీహరి, దాని తర్వాత కొండా సురేఖ, దాని తర్వాత ఇంకొక 5-6 మంది, సీతక్క, మందుల సీతక్క, నా పేరు డైరెక్ట్ తెలియలేదు కానీ మందుల సామేలు, ఇట్లాంటి వాళ్ళందరితో వాళ్ళతో అనిపిస్తున్నాడు. వీళ్ళ అమాయకులు పాపం, వాళ్ళకి మంత్రి పదవిలో ఏవో కావాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు, తర్వాత ఇంకొక ఆమె కల్వ సుజాతను, ఇంకొక ఆమె గంటు సంధ్యారాణి, కొంతమందితో గాంధీ భవన్లో అనిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒక స్క్రిప్ట్ ఇస్తారు. సో నేనేమంటున్నా అంటే, నిజంగా నేను విషారం పెట్టుంటే నేను విషయం ఎక్కడ కొన్నా, ఏ షాప్లో కొన్నా, నేను తయారు చేయను కదా, విషయం ఏదో షాప్లోనే దొరకాలి. ఆ ఏ షాప్లో కొన్నా, ఎక్కడ వంటలు వండినా, రైట్, ఆ వంటలలో ఏ మసాలా వేసినా, ఎక్కడ గంట తీసుకొని పిల్లలకు ఏ హాస్టల్లో పోయి చేసిన నేను. మరి నేను నా సెల్ ఫోన్ నెంబర్ ఏందో మీకు తెలుసు, నా టవర్ లొకేషన్ తెలుసు, రైట్. దాని తర్వాత నా మూమెంట్స్ మీకు తెలుస్తాయి, మీరు ఫోన్ మానిటరింగ్ ఈజీ చేస్తారు, నా మూమెంట్స్ తెలుస్తాయి. నా సీసీటీవీ కెమెరాలో నా కారు తెలుస్తుంది, నా కారు ఎక్కడ పోతుందో డ్రైవర్లు, నా గన్మెన్ మీకు తెలుస్తుంది, నేను వెళ్ళిపోయి నా గన్మెన్ తెలుస్తుంది. నేను ఎవరికో వంట పెట్టినా, ఎంతమంది పిల్లల్ని చంపాలని చూసినా, నేను ఎంతమందిని కుట్ర చేసినా, అదంతా మీరు ఇంత పెద్ద 80-90 వేల మంది పోలీసులు ఉన్నారు, మరి చెప్పాలి కదా. నేను నోటీస్ కూడా పంపిన వీళ్ళందరికీ, మీరు దయచేసి చెప్పండి భయ్, నేను మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తెలంగాణ ప్రజల ముందర పెట్టండి, నేను విషాహారం పెట్టినట్టంటే ఒక్కడు కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. అంత పిరికి పందలు చేతగాని దద్దమ్మలు ఈ కాంగ్రెస్లో ఉన్నారండి. నేను నిజంగా చెప్తున్నా, వీళ్ళకు అధికారం చెలాయించడం చేత కాదు, ప్రజలకు సేవ చేయడం చేత కాదు, పిల్లల జీవితాలు కాపాడడం చేత కాదు. ఆసిఫాబాద్ జిల్లాలో, ఒకటే జిల్లాలో 4 అమ్మాయిలు చచ్చిపోయారు.